ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి మరొక్క నెల రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మీడియా ప్రకటనలో కొంతమంది విపక్ష నేతల ప్రకటన చూస్తే ఒక 4 ఏళ్ళు అయిపోయినట్టుగా హడావుడిగా అనిపిస్తుంది కానీ మొత్తం మీద అయింది 23 నెలలు మాత్రమే. ఈ 23 నెలల పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాగలిగినటువంటి పెట్టుబడులపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఒక టార్గెట్గా కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు అప్పట్లో ఒక ఎన్నికల ఎజెండాగా ప్రకటించాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ నంబర్ ఎంతవరకు రీచ్ అయింది? ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కానీ, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ 50% రీచ్ అయ్యామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒకసారి ఆ డేటాని అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 17వ ఎస్ఐపిబి సమావేశం, స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. నిన్న కూడా ఒక 25 ప్రపోజల్స్ని క్లియర్ చేసి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి అనుమతులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో మొత్తం ఈ 17 సమావేశాల్లో అంటే 2024 జూన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మే నెల 2026 వరకు జరిగినటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎజెండాతో చేసినటువంటి క్లియరెన్సెస్ ఒకసారి చూస్తే 283 ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు క్లియర్ చేసింది. 11,37,222 కోట్ల రూపాయలని పెట్టుబడుల రూపంలో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి ఇన్వైట్ చేసింది. అంటే ఆయా సంస్థల ప్రతిపాదనలకి క్లియరెన్సెస్ ఇచ్చినాయి. అందులోనూ ఇక్కడ చూస్తే 10,01,147 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడబోతుంది. ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన అన్నమాట ఇవన్నీ వివిధ రంగాల్లో. అసలు ఏ ప్రాజెక్టులు ఇచ్చింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, అసలు ఎన్ని ప్రాజెక్ట్స్ ల్యాండ్ అయినాయి, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఎందుకంటే ప్రతిపాదనలు పేపర్ల మీద చాలా చూస్తాం మనం, బట్ అమల్లో ఎంతవరకు జరిగినాయి అది కూడా ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 23 నెలల్లో ఇచ్చినటువంటి క్లియరెన్స్ అయిన ప్రాజెక్టుల వివిధ శాఖలకు సంబంధించినటువంటి డేటా. సో ఆ పరంగా చూస్తే పరిశ్రమల రంగంలో 85 ప్రాజెక్టులని క్లియర్ చేశారు. అందులో 4,44,442 కోట్ల రూపాయలని పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు. 3,28,907 మందికి కేవలం పరిశ్రమల రంగంలో ఉపాధి మార్గం, ఉద్యోగాలు లభించబోతున్నాయి. అలానే ఇంధన రంగంలో అత్యధికంగా పెట్టుబడులు వస్తాయని చెప్పని ఇది జరిగింది, కానీ పరిశ్రమల్లోనే ఎక్కువ పెట్టుబడులు జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇంధన రంగంలో 82 ప్రాజెక్టులకి క్లియరెన్స్ ఇచ్చింది. 3,87,809 కోట్ల రూపాయలు, 809 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి. 4,62,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నమాట. ఇది ఉద్యోగాల విషయంలో మాత్రం ఈ నంబర్ చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంధన రంగంలో. ఇక ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 52 ప్రతిపాదనలు క్లియర్ చేశారు. 2,85,547 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,82,166 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. పర్యాటక రంగంలో 42 ప్రాజెక్టులని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. 9,639 కోట్ల రూపాయలు పెడుతున్నారు. 17,558 ఉద్యోగాల కల్పన జరగబోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. అంటే ఈ 17 సమావేశాలు అయిన తర్వాత వచ్చినటువంటి డేటా పరంగా చూస్తే ఇది. అలానే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 20 ప్రాజెక్టులను క్లియర్ చేశారు. 8,322.98 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 8,450 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో చూస్తే కనుక 2 ప్రాజెక్టులను క్లియర్ చేశారు. 1,666 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. అందులో 2,050 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది. సో మొత్తంగా చేసినటువంటి ప్రతిపాదనలు చూస్తే 11,37,222 కోట్ల రూపాయలు అయితే 283 ప్రాజెక్టులని క్లియర్ చేశారు. ఇందులో 10,01,147 మందికి అవకాశం వస్తుంది. టోటల్ ఈ నంబర్లో ఈ 283 ప్రాజెక్టుల్లో లేదా 11,37,000 కోట్ల రూపాయల్లో ప్రస్తుతం ల్యాండ్ అయిన, అంటే ఆపరేషన్ స్టేజ్కి వచ్చినాయి చూస్తే 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు పూర్తయినాయి, పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆపరేషన్స్లోకి రావడానికి 2027 కొన్ని, 28 కొన్ని టార్గెట్స్ పెట్టుకుని ఉన్నాయి. సో ఈ ఫుల్లీ ఆపరేషన్లోకి వచ్చినాక ఉపాధి మార్గాలు పెరుగుతాయి, దానికి అనుబంధ పరిశ్రమలు పెరుగుతాం ద్వారా మరింతగా పరోక్ష ఉపాధి మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తం మీద 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే దానిలో 50% మార్కుకి రీచ్ అయినట్టుగా చెప్పొచ్చు దాదాపు 23 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో. సో ఇదే లక్ష్యంతో, ఇదే స్పీడ్తో కనుక వెళ్తే మరొక 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఆశించినటువంటి మార్పును తీసుకురాగలుగుతామని చెప్పి ఏపీ సర్కార్ చెబుతోంది, కూటమి నాయకత్వం చెబుతోంది. సో వేచి చూడాలి.